చాలులే అమ్మా, నీ ఫీట్స్ చూడలేక వస్తున్నా. ఇప్పటికి 6 సార్లు పడ్డావు. సరిగ్గా నేర్చుకురా, వెళ్ళు. నెక్స్ట్. ఏమయ్యా, అన్ని చెక్ చేసావా? చేశాను సార్. సరిగ్గా ఉన్నాయా? ఉన్నాయి సార్. లేకపోతే ప్రాబ్లం అవుతుంది. నో ప్రాబ్లం సార్. ఓవర్ కాన్ఫిడెన్స్. టెస్ట్ లో పాస్ అవుతానని మొండికేసావు. బాగా జరిగింది. లైసెన్స్ కోసం డ్రైవింగ్ నేర్చుకోనక్కర్లే. టెస్ట్ పాస్ అవ్వకుండా ఎలాగే? ఆర్టీఓకి చేయి తడుపు. ఏదైనా గొడవ జరుగుతుందేమో. ఎందుకు జరుగుతుంది? నన్ను చూడు, ముందే బ్రోకర్ కి డబ్బు ఇచ్చేసాను. ఇప్పుడు లైసెన్స్ రెడీ. సైలెంట్ గా వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. సార్ ఏంటమ్మా? అదే సార్, టెస్ట్ లో పాస్ అవ్వాలంటే. టెస్ట్ లో పాస్ కావాలంటే బండి బాగా నేర్చుకోవాలి, అంతే. అది కాదు సార్, ఇది ఉంచండి. ఏంటిది? అంతమా? కాదు సార్, డబ్బు. అంటే నేను చేతులు లేకుండా తిరుగుతూ ఉంటే నీకు చూడాలని ఉందా? నేనేమి ఆ టైపు కాదు, నువ్వు వెళ్ళు. అది కాదు సార్, మీకు డబ్బిస్తే పని పూర్తవుతుందన్నారు. అవును, నా పని పూర్తవుతుంది. అన్నం తినడానికే కాదు, అడుక్కోవడానికి కూడా చేతులు కావాలిగా. నువ్వు వెళ్ళు, వెళ్ళి బండి నేర్చుకురా. సరే సార్. హాయ్ 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 రా. హాయ్ రా. రేయ్, ఓ విషయం తెలుసా? ఏంటి? మన కేసును దర్యాప్తు చేయడానికి ఏసీపీ సెర్చ్ చంద్రని స్పెషల్ గా అపాయింట్ చేశారా? ఇజ్ ఇట్? ఇంతవరకు అతను డీల్ చేసిన కేసులన్నీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. ఇక నుంచి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ క్యాంపస్కి వెళ్ళి ఎంక్వైరీ చేయమన్నా ఎందుకు చేయలేదు మీరు? లుక్ లుక్ లుక్, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. ఐ వాంట్ జస్ట్ రిజల్ట్స్. ఓకే? ఈ రోజైనా టెస్ట్ లో పాస్ అయ్యవా? లేదు. లైసెన్స్ లేకుండా స్కూటర్ తీయదని ఎన్నిసార్లు చెప్పాను? టెస్ట్ కోసమేగా వెళ్ళాను. ఏమైంది? ఇది మామూలేలే. ఆ కేసులో డెవలప్మెంట్స్ ఏం లేవని ఆయన గారి కోపం. ఏం నష్టం లేదు. అన్నయ్య లాంటి వాళ్ళు తప్ప ఉద్యోగుల్లో చాలా మంది పనికిరాని వాళ్లే. స్వీపర్ కూడా పెద్ద మినిస్టర్ లాగా వెదో పోసు కొడతాడు. మనుషుల్ని పురుగులతో సమానంగా చూస్తున్నారు. అందుకే వాళ్ళు కాళ్ళు చేతులు నరికేస్తున్నారు. నరకాల్సిందే. రాష్ట్రంలో అవినీతి పరుల్ని ఈ పోలీస్ వాళ్ళు ఏమీ చేయలేరు. ఏదేమైనా వాళ్ళ సెలక్షన్ మాత్రం అదిరింది. తప్పు చేసిన వాళ్ళని సాక్ష్యాధారాలతో సహా వెతికి పట్టుకుని చేతులు నరికేస్తున్నారు. వదినా, సైలెన్స్. నీ పోలీస్ మొగుడు విన్నాడంటే మన పని అరెస్టే. ఏంటి? అబ్బే, నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఏ భయం ఉండదంటున్నాను. వెళ్ళేదనుకున్నావా? అడ్డమైన వాళ్ళంతా లా అండ్ ఆర్డర్ ని చేతిలో తీసుకోవడం అదేదో పెద్ద ఘనకార్యాలా? దానికి మీ మహిళా ప్రేక్షకుల సపోర్ట్ ఒకటి. 3 ఏళ్లకో 4 ఏళ్లకో అర్ధాశ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మేం కూడా పోలింగ్ బూత్కి వెళ్లి చూపుడు వేళకి ఇంకి చుక్క పెట్టించుకుంటూనే ఉన్నాం. మేం ఓటేస్తే వాళ్ళ సీట్ల మీద కూర్చుంటున్నారు. ఆ తర్వాత పదవుల కోసం కొట్టుకోవడం, ఆస్తులు పంచుకోవడం తప్ప ఓటేసిన వాళ్ళు ఎలా బతుకుతున్నారో పట్టించుకోకపోతే ఇలాంటి విప్లవాలే మొదలవుతాయి. వాటికి పబ్లిక్ సపోర్ట్ కూడా పెరుగుతుంది. యూ హ్యావ్ ఆల్ లిబర్టీ టు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్. అయినా ఈ రివల్యూషనరీ ఉపన్యాసాలు లాంటివి మాత్రం ఇంట్లో వద్దు. రేపు నువ్వు కాలేజ్కి వెళ్ళి కరెస్పాండెంట్ కలు. అడ్మిషన్ మ్యాటర్స్ అన్ని ఫోన్లో మాట్లాడేశాను. హాయ్, నీకోసం వెయిటింగ్. ఏరా? ఏంటి, నేను అడిగిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? ఏయ్, ఎన్నాళ్ళు ఇలా వెయిటింగ్ లిస్ట్ లో పెడతావు? నీ ఒళ్ళో బర్త్ దొరకకపోతే నాకు నిద్ర రావడం లేదు. 2 రోజులు ఎట్టైనా వెళ్దామా? పోనీ ఓ రోజు కుదరదా? ఓ పూట కనీసం 1 గంట, అట్లీస్ట్ 1 మినిట్ ప్లీజ్. ప్లీజ్. హలో, బాస్కెట్ లో బాల్ వేసినంత ఈజీ కదమ్మా ఆ పిల్లని పడేయడం. చూస్తా ఉండరా, ఎప్పటికైనా దాని అంతు చూస్తాను. పద. Hi darling, how are you? Yeah, right now I am at college. Evening I think it's not possible. I will try to catch you up.
ఓకే యా హాయ్. ఏ ఆగాగు, ఎవరు నువ్వు? న్యూ అడ్మిషన్ ఏ ఊరు మంది? వైజాగ్. ఏ నిన్నే ఆగు. కొత్తగా జాయిన్ అయ్యో అప్పుడే అంత పోజా? సారీ, నేను సెకండ్ ఇయర్. ఓహో, బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అయితే. సెకండ్ ఇయర్ అయితే కొమ్ములుంటాయా? అరే ఆ చూపేంటే మగాళ్ళ కోసం మొహం మార్చిపోయినట్టు. మగాళ్ళని ఎప్పుడు చూడలేదా? మగాళ్ళంటే అంత ఇష్టమా? వాడు నీకు నచ్చాడా? అయితే ఓ పని చెయ్యి, వెళ్ళి వాడికి ఓ ముద్దు పెట్టు. ఓవే ఓవా, అయితే నాకు ముద్దు పెట్టు. రావే, మొహమాట పడుకో. The advance with demonic division and the flowing stream of the blood and tears in an ocean of joy. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అరవింద్, ఫిల్మ్ సొసైటీ మీటింగ్స్ రావట్లేదే? ఫైనల్ ఇయర్ కదా సార్, చదువుకోవడానికి టైం లేదు. ఇక మీటింగ్స్కి ఏం వస్తాం? హలో, చాలా థ్యాంక్స్ అండి. దేనికి? ర్యాగింగ్ నుండి నన్ను కాపాడారు. అప్పుడు పరిచయం చేసుకోవడం కుదరలేదు. ఐఎమ్ జ్యోతి. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? ఏసీపీ శరత్ చంద్ర చెల్లెలు. ఆ అమ్మాయికి నీ మీదేదో ఉన్నట్టుంది. ఏంటది? ఆ మాత్రం తెలీదా? నిన్ను చూసినప్పుడల్లా ఆ అమ్మాయి మొహం ఎలా వెలిగిపోతుందో గమనించావా? వీఆర్ లక్కీరా, అందుకే ఇలాంటి ఛాన్సులు మనకు వస్తాయి. ఏది క్లియర్ గా చెప్తావు కదరా? అదే చెప్తున్నాను రా. ఆ అమ్మాయి నిన్ను అప్రోచ్ అయింది కదా, నువ్వు ఓకే అని కంటిన్యూ చేయి. దేనికి? ఆ ఏసీపీ గడి మూమెంట్స్ గురించి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. అందుకే ఆ అమ్మాయితో నువ్వు స్నేహం పెంచుకో. నా మాట విను. నా వల్ల కాదురా. మాట వరుస కూడా ఇలాంటి సాఫ్ట్వేర్ సెంటిమెంట్స్ నాకు నచ్చవు. మనం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆలోచిస్తే నువ్వు ఇలాంటి స్టెప్ తీసుకోవడమే మంచిదని నా ఉద్దేశం రా. అయినా వద్దురా, ఆ అమ్మాయిలో లేనిపోని ఆశలు పెంచి తప్పు, చాలా తప్పు. ఏసీపీ రియల్ జీనియస్ రా. షాడోలో ఫాలో అవుతూ చాలా దగ్గరికి వచ్చేసాడు. ఏ క్షణంలోనైనా మనం ట్రేస్ చేయొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనం టైం గెయిన్ చేయాలి. మేము చెప్పినట్టు నువ్వు నటించడం వల్ల మనకి అన్ని విధాలా హెల్ప్ అవుతుంది. మాట్లాడవేరా?